మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అర్థం చేసుకునే వాళ్ళు వచ్చారండి. అవన్నీ మీరు గమనించినందుకు మాకు నిజంగా మా అదృష్టం అని అనుకోవాలి. అందరూ సపోర్ట్ చేశారు. అక్క ఒక అమ్మలాగా అటెండెంట్ కొంచెం 15 రోజులు ఎందుకు కూర్చుంటారు? చాలా నా పేరు డాక్టర్ తేజవాణి, తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. మేము గత 23 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో కాంట్రాక్ట్ లెక్చరర్స్గా మా సమస్యలను నివేదించుకుంటూ ఉన్నాము. ఎన్నో స్టెప్స్ ఎక్కాం. కానీ ఈరోజు చైర్మన్ గారు డాక్టర్ బిఆర్ నాయుడు గారు మా సమస్యను అర్థం చేసుకొని మాకు పరిష్కార దిశగా మా కమిటీ వేసి దాని మీద కృషి చేస్తున్నందుకు మేము సర్వదా రుణపడి ఉంటాం. ఆ దేవదేవుడి సమక్షంలో సార్ దయతో ఈ కార్యక్రమం సంపూర్తిగా అయ్యి మా జీవితాలన్నింటిలో ఆనందాలు చేకూరాలని చేకూర్చున్నందుకు వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము రెగ్యులరైజేషన్ అడుగుతున్నాము. రెగ్యులరైజేషన్ చేయడానికి సార్ సుముఖంగా ఉన్నారు. మా అందరూ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ క్వాలిఫైడ్. అందరికీ కూడా మా సమస్యలన్నీ వినడం ఒకటి, దాని పరిష్కార దిశగా సారు తీసుకెళ్లడం అనేది వెంటనే స్పందించి బోర్డు మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ కూడా వెంటనే స్పందించి దాని మీద సత్వర పరిష్కార దిశగా సారు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మాకు తొందరలో మంచి ఫలితం వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ వై జయశ్రీ, నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఎస్పీడబ్ల్యూ డిగ్రీ ఉమెన్స్ అండ్ డిగ్రీ పీజీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చర్ పనిచేస్తున్నాను. దాదాపు 2002 నుంచి మేము ఆ కాలేజీలో లెక్చరర్స్గా పనిచేస్తున్నాము. సో అప్పటి నుంచి కూడా మేము ప్రతి బోర్డు మెంబర్స్ దగ్గరికి, ప్రతి ఈఓ దగ్గరికి, డిఓ దగ్గర అందరి దగ్గరికి మా కష్టాలను చెప్పుకుంటున్నాము. ఇన్నేళ్ళు చేస్తున్న 23 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఇప్పటికీ మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేదు. ప్రతిసారి అందరూ వినడం వెళ్ళిపోవడమే తప్పించి చేస్తాం అనేవాళ్ళే. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ చేసిందే. కానీ ఈ బోర్డు మెంబర్గా సార్ చైర్మన్ అయిన తర్వాత మిగిలిన బోర్డు మెంబర్స్ అందరూ కూడా, మేడం పనపాక లక్ష్మి కానివ్వండి, తర్వాత జంగాల కృష్ణమూర్తి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు చైర్మన్తో సహా అందరూ కూడా మా బాధను అర్థం చేసుకున్నారు ఈసారి. కాబట్టి మేము వచ్చి మొన్న కలిసాము సార్ని. సార్ మాకు ఇట్లా 23 ఏళ్ళుగా క్వాలిఫైడ్ లెక్చరర్స్ మేము, మాకేదో ఒక న్యాయం తప్పకుండా చేస్తారు. మాకు అందరికి వయోపరిమితి కూడా దాదాపు రిటైర్మెంట్ స్టేజ్ కూడా వచ్చేసింది. మాకు చాలామంది అసలు ఈ సెక్యూరిటీ అనేది లేకుండా స్ట్రెస్లోనే చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా దాంట్లో. కనీసం ఆ ట్రీట్మెంట్కి క్యాన్సర్ కావచ్చు, తర్వాత హార్ట్ అటాక్స్ కావచ్చు, ఇట్లా ఎంతోమంది మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ప్రాణాలు కోల్పోయారు మా దాంట్లో కూడా చాలామంది. కాబట్టి అవన్నీ సార్ వాళ్ళకి ఏకరో పెట్టాం మేము. దాన్ని కరెక్ట్గా బాగా స్పందించారు. మేము నిజంగా చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి ఈసారి బోర్డు మెంబర్స్కి అందరికీ. సో ఇప్పుడు కూడా సార్ అన్నారు, ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది, ఎప్పుడు సంతోషంగానే నవ్వుకుంటూ వెళ్తారు ఈసారి మీరు అని చెప్పారు. కాబట్టి ఈసారి మాత్రం మేము అందరూ కూడా సార్కి, చైర్మన్ గారికి, బోర్డు మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా సమస్యని కొంచెమన్నా ముందు కదిలిచ్చి ఆ పరిష్కారాన్ని చూపిస్తాను ఒక చిన్న ఆశ మాకు వచ్చింది. కాబట్టి తప్పకుండా వెంకటేశ్వరుడు కూడా మాకు ఈ విషయంలో సహాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. మరొక్కసారి చైర్మన్ గారికి, మిగిలిన బోర్డు మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నా పేరు డాక్టర్ పుచ్చలపల్లి నాగరాజు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా కాంట్రాక్టు అధ్యాపకులుగా మేము పనిచేస్తున్నాము. అయితే ఈ రోజుకి కూడా మాకు దర్శనం భాగ్యం, ఐడి కార్డు లేవు. మేము గత 2 రోజుల ముందు చైర్మన్ గారికి, బోర్డు మెంబర్లకి విన్నవించుకోవడం, వెంటనే బోర్డులో టేబుల్ ఎజెండాగా మాకు శుభదం దగ్గర మమ్మల్ని అలౌ చేసి దేవుడి దర్శనంకి
అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి మేము సర్వదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.